హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాస్పిటల్ అడ్రస్లు వెతుక్కుంటూ భాగ్య పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అంజుని వెతుక్కుంటూ హాస్పిటల్ లోపలికి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. రణవీర్, మనోహర్ ఒక చోట నిల్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అంజు పాపని గదిలో తీసుకువెళ్ళి సిస్టర్ బెడ్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి భాగ్యని చూసిస్తూ ఉంటుంది. రణవీర్ని చూపిస్తూ మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మిస్సమ్మ ఇక్కడికి వచ్చిందేంటి అంటే, నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వినేసి ఆవిడ ఇక్కడికి వచ్చిందా, మనల్ని చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా అని మనోహరి రణవీర్ ఇద్దరు కూడా ఒక గదిలో కూర్చొని దాక్కొని ఉంటారు. అంజు ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా అని బాగి అక్కడున్న గదులన్నీ కూడా వెతికి వెతికి చూస్తూ ఉంటుంది. అప్పుడే అంజు ఉన్న గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మనోహరి, అంజు ఆ గదిలోనే ఉంది. ఇప్పుడు మిస్సమ్మ వెళ్ళి చూసేసింది అంటే మన ప్లాన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనోహరి అని రణవీర్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు అని మనోహరి కూడా అంతగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు అంజు పాప బ్లడ్ని తీయడానికి అని సిస్టర్ ఇంజెక్షన్ని గుచ్చబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భాగ్య గది బయట నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక భాగ్య అలా లోపలికి తొంగి చూడడం చూసి రణవీర్, మనోహరి టెన్షన్ పడుతూ మరింత డబుల్ అయిపోయి వణికిపోతూ ఉంటారు. మరి భాగ్య నిజంగానే అంజుని చూసి రక్తం ఇవ్వకుండా బయటికి తీసుకువచ్చేస్తుందా, లేకుంటే అంజు మిస్ అవుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.